మన చాప్టర్ వచ్చి ఫోటో రెస్పిరేషన్. ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్లో ఈ పాయింట్ని మనం C2 సైకిల్ అని కూడా అంటాం. అసలు ఫోటో రెస్పిరేషన్ అంటే ఏంటంటే యూజువల్గా ఫోటోసింథసిస్ ఎక్కువగా జరిగితే C3 ప్లాంట్స్లో ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ కంటే ఆక్సిజన్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు రుబిస్కో అనేది డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ని బైండ్ చేయగలదు, ఆక్సిజన్ని బైండ్ చేయగలదు. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడంతో రుబిస్కో అనే ఎంజైమ్ ఆక్సిజన్ని పట్టుకొని మనకి ఫోటోసింథసిస్ జరగనీయకుండా చేస్తుంది. ఇవి C3 ప్లాంట్స్లో మాత్రమే జరుగుతుంది. క్యాంప్ ప్లాంట్స్లో, C4 ప్లాంట్స్లో ఈ ఫోటో రెస్పిరేషన్ అనేది జరగదు. ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంటే ఫోటో రెస్పిరేషన్ అక్కర్స్ when the CO2 level inside the leaf becomes low. CO2 లెవెల్ తగ్గినప్పుడు. దిస్ హ్యాపెన్స్ ఆన్ హాట్ డ్రై లీవ్స్. హాట్ డ్రై డేస్లో ఎక్కువగా జరుగుతుంది అనమాట. ఎక్కువ సన్లైట్ ఉంటే అప్పుడు ఎక్కువగా జరుగుతుంది. హాట్ డ్రై డేస్లో ఏం జరుగుతుందంటే ప్లాంట్స్ స్టొమాటో క్లోజ్ చేయడానికి ఫోర్స్ చేస్తుంది. ఎందుకంటే ఇథిలిన్ వన్ ఆఫ్ ద హార్మోన్, యాప్సైసిక్ యాసిడ్ అనేది వన్ ఆఫ్ ద హార్మోన్, అది స్టొమాటోని క్లోజ్ అయ్యేలా చేస్తుంది. స్టొమాటో వల్లే మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతాయి. స్టొమాటో వల్ల ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే స్టొమాటో ఫోర్స్డ్గా క్లోజ్ చేసినప్పుడు టు ప్రివెంట్ ఎక్సెస్ వాటర్ లాస్, స్టొమాటో క్లోజ్ అయినప్పుడు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరగదు. సో కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది. ఫోటోసింథసిస్ వల్ల ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. సో దానివల్ల జరిగేది ఫోటో రెస్పిరేషన్. అంటే ఎక్కువ హాట్ డ్రై క్లైమేట్లో జరుగుతుంది కాబట్టి దాన్ని ఫోటో రెస్పిరేషన్ అని పిలిచాం. అంటే ఎక్కువ సన్లైట్ ఉండడం వల్ల. సో ప్లాంట్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ని ఫిక్స్ చేసుకోవాలి. సో స్టొమాటోని క్లోజ్ అయినప్పుడు సో లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం వాడేసి ఆక్సిజన్ రేషియో అనేది పెరిగిపోతుంది అనమాట కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ కంటే. సో దీన్నే మనం ఫోటో రెస్పిరేషన్ అంటాం. నెక్స్ట్, సో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగినప్పుడు లీఫ్లో అంటే 50 ppm లోపల పెరిగినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ 50 ppmకి తగ్గిపోయినప్పుడు రుబిస్కో అనేది ఏం చేస్తుందంటే ఆక్సిజన్తో బైండ్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్తో కంటే. ఎందుకంటే రుబిస్కో రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేస్. అంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ని పట్టుకుంటుంది, ఆక్సిజన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెరిగితే ఆబ్వియస్లీ ఆ యాక్టివ్ సైట్లో ఆక్సిజనే వచ్చి కూర్చుంటుంది. నెట్ రిజల్ట్ ఏంటంటే 2 3 PGAs ప్రొడ్యూస్ చేసే బదులుగా యూజువల్గా నార్మల్ మెల్విన్ కెల్విన్ సైకిల్లో 2 3 PGAs ఫామ్ అవుతాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక 3 PGA ఫామ్ అవుతుంది, ఇంకొకటి 2 కార్బన్ కాంపౌండ్ ఒకటి ఫామ్ అవుద్ది, అదే ఫాస్ఫోగ్లైకోలేట్. ఓకే, సో యాక్చువల్లీ ఈ సైకిల్ వల్ల మనకి ఎటువంటి ప్రయోజనము ఉండదు, ఇంకా ATP అనేది యూటిలైజ్ అయిపోతుంది. సో ఈ ఆక్సిజన్ ప్లస్ రుబిస్కో రైబులోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేస్ ఇది ఏం చేస్తుందంటే 3 PGA అని ఒకదాన్ని ఫామ్ చేస్తుంది. అది 3 కార్బన్ కాంపౌండ్ అనమాట. అంటే 3rd కార్బన్కి ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది కాబట్టి 3 PGA అని పిలిచాం. ఇది 2 కార్బన్ కాంపౌండ్ 2 ఫాస్ఫోగ్లైకోలేట్. యూజువల్గా ఈ మొత్తం ఈ సైకిల్లో 3 సెల్ ఆర్గనల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. క్లోరోప్లాస్ట్, పెరాక్సిసోమ్స్, మైటోకాండ్రియా, ఈ 3 ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుద్దో చూడబోతున్నాం. ఇప్పుడు మనం చూసిన ఈ సైకిల్, ఈ రియాక్షన్ ఉందో, ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుద్దంటే క్లోరోప్లాస్ట్లోని స్ట్రోమాలో జరుగుద్ది. ఎందుకంటే రుబిస్కో అక్కడే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది C3 ప్లాంట్స్లో జరిగేది. C3 ప్లాంట్స్లోని మీసోఫిల్స్లో జరుగుద్ది. నెక్స్ట్, ప్లాంట్స్ ఖచ్చితంగా ఈ ఫాస్ఫోగ్లైకోలేట్ నుంచి గెట్ రిడ్ అయిపోవాలి. ఎందుకంటే ఇది చాలా టాక్సిక్ అనమాట. మనకి ఎలాగైతే అమోనియా హైలీ టాక్సిక్కో ప్లాంట్లో కూడా ఫాస్ఫోగ్లైకోలేట్ అంతే టాక్సిక్. సో ఇది ఏం చేస్తుందంటే ఫాస్ఫోగ్లైకోలేట్ని గ్లైకోలిక్ యాసిడ్గా కన్వర్ట్ చేసేస్తుంది. ఈ గ్లైకోలిక్ యాసిడ్ ఇప్పుడు పెరాక్సిసోమ్స్కి వెళ్తాయి. ఈ పెరాక్సిసోమ్స్ ఏం చేస్తాయి, వీటిని గ్లైసిన్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇదే అన్నమాట రియాక్షన్. ఫాస్ఫోగ్లైకోలేట్ కాస్త గ్లైకోలిక్ యాసిడ్ అవుతుంది. సో ఈ గ్లైకోలిక్ యాసిడ్ కాస్త పెరాక్సిసోమ్స్కి వెళ్తే అక్కడ గ్లైసిన్ అవుతుంది.
ఈ గ్లైసిన్ కాస్త మైటోకాండ్రియాకి వెళ్తే అక్కడ సిరిన్ అవుతుంది. సో సిరిన్ వచ్చి ఇంకా వేరే ఆర్గానిక్ మాలిక్యూల్ సింథసైజ్కి హెల్ప్ అవుతుంది. సో ఈ కన్వర్జన్స్ అన్నిటికీ ప్లాంట్స్కి కొంత ఎనర్జీ కావాలి. సో దీనివల్ల ఏంటంటే CO2ని లాస్ అవుతుంది ప్లాంట్ నుంచి. సో ఈ ప్రాసెస్ని ప్రివెంట్ చేయాలంటే 2 బయోకెమికల్ రియాక్షన్స్ యాడ్ ఆన్ అవ్వాలి. అలానే ప్లాంట్ వరల్డ్ ఎవాల్వ్ అయింది, అలానే C4 ప్లాంట్స్ వచ్చాయి, క్యాంప్ ప్లాంట్స్ వచ్చాయి. సో అసలు C4 పాత్వే అంటే ఏంటో చూద్దాం. C4 పాత్వే అంటే ఏంటంటే మనకి క్రాన్స్ ఎనాటమీ సర్టైన్ ప్లాంట్స్లో సార్గమ్, షుగర్ కేన్, మేజ్ అంటే మొక్కజొన్న, సార్గమ్, షుగర్ కేన్, వీటిల్లో ఏం జరుగుద్దంటే యూజువల్గా మనకి C4 ప్లాంట్స్ అనమాట. ఇవి హై టెంపరేచర్ని టాలరేట్ చేస్తాయి. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద వాటర్లోనే ఫోటోసింథసిస్ జరిగిపోతుంది. అండ్ CO2 అనేది చాలా ఎఫిషియెంట్గా యూటిలైజ్ అవుతుంది. ఈ పిక్చర్లో మీకు కనిపించేది ఫస్ట్ మీసోఫిల్ సెల్స్, దాని తర్వాత బండిల్ షీట్ సెల్స్. ఫస్ట్ దీంట్లో 2 సార్లు కార్బాక్సిలేషన్ రియాక్షన్స్ జరుగుతాయి, 2 సార్లు కార్బన్ ఫిక్సేషన్ జరుగుద్ది అనమాట. ద మోస్ట్ క్రూషియల్ స్టెప్. ఫస్ట్ మీరు మీసోఫిల్ సెల్స్లో చూస్తే పెప్కేజ్ అంటాం, ఫాస్ఫోయినాల్ పైరువేస్, సో పెప్కేజ్. సో పెప్ అనేది ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఈ పెప్ అనేది ఏం చేస్తుందంటే పెప్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఎంజైమ్ పెప్కేజ్ కలిస్తే 4 కార్బన్ కాంపౌండ్ ఆక్సిలో అసిటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఈ ఆక్సిలో అసిటిక్ యాసిడ్ కాస్త మ్యాలేట్ అవుతుంది. ఈ మ్యాలేట్ అనేది C4 యాసిడ్ అనమాట. ఇప్పుడు ఈ మ్యాలేట్ కాస్త బండిల్ షీట్ సెల్స్కి వెళ్ళి ఒక కార్బన్ డైఆక్సైడ్ని లాస్ అయ్యి ఆ కార్బన్ డైఆక్సైడే కెల్విన్ సైకిల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ మ్యాలేట్ కాస్త పైరువేట్గా మారి మళ్ళీ పైరువేట్ మీసోఫిల్ సెల్స్కి వచ్చి మళ్ళీ ఆ పైరువేట్ కాస్త ఫాస్ఫోయినాల్ పైరువేట్గా మారడానికి ఒక ATPని తీసుకుంటుంది. సో ఇక్కడ ఆక్సిలో అసిటిక్ యాసిడ్ కాస్త మ్యాలేట్గా మారడానికి ఒక NADPHని తీసుకుంటుంది, NADPHని వాడుతుంది. యూజువల్గా ఇది రివర్స్లో జరుగుద్ది. మనకి మ్యాలేట్ ఆక్సిలో అసిటేట్ ఫామ్ అయినప్పుడు ఒక NADH2 ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక NADPH2 యూటిలైజ్ అవుతుంది. అది మనం చూసుకోవాలి. C4 వచ్చి ఎఫెక్టివ్గా ఫిక్స్ చేస్తుంది అనమాట లో కాన్సన్ట్రేషన్లో కూడా. సో ఈ పాత్వేని అండ్ దట్ యూజెస్ దిస్ పాత్వే కాబట్టి C4 ప్లాంట్స్ అంటాం. సో C4 ప్లాంట్స్లో ఫస్ట్ కార్బన్ కాంపౌండ్ ఆక్సిలో అసిటిక్ యాసిడ్, అది 4 కార్బన్ కాంపౌండ్. సో ఇది మీసోఫిల్ సెల్స్లో ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ ఫస్ట్ 3 కార్బన్ కాంపౌండ్ అయిన ఫాస్ఫోయినాల్ పైరువేట్తో కలిసి, ఫాస్ఫోయినాల్ పైరువేట్ అనేది 3 కార్బన్ కాంపౌండ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ 2 కలిస్తే మనకి 4 కార్బన్ కాంపౌండ్ ఆక్సిలో అసిటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దీనికి కెటలైసిస్ చేసే ఎంజైమే పెప్కేస్, పెప్ కార్బాక్సిలేస్. సో ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ వెరీ ఎఫిషియెంట్గా అక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు C4 ప్లాంట్స్కి డు నాట్ నీడ్ టు హ్యావ్ దేర్ స్టొమాటో ఓపెన్లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఆక్సిలో అసిటిక్ యాసిడ్ ఇప్పుడు ఏమవుతుంది, 4 కార్బన్ కాంపౌండ్ అయినా మ్యాలేట్గా కన్వర్ట్ అవుతుంది. దీనికి ఒక NADPH2ని వాడుకుంటుంది. స్టెప్ రిక్వైరింగ్ రెడ్యూసింగ్ పవర్ ఆఫ్ ఎన్ NADPH. సో మ్యాలేట్ కాస్త మీసోఫిల్ సెల్స్ నుంచి క్లోరోప్లాస్ట్కి వెళ్తాయి. క్లోరోప్లాస్ట్ ఆఫ్ స్పెషలైజ్డ్ సెల్స్ కాల్డ్ బండిల్ షీట్ సెల్స్. సో ఇప్పుడు ఈ 4 కార్బన్ మ్యాలేట్ డీకార్బులేట్స్ అయ్యి ఇక్కడ CO2 ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ 3 కార్బన్ కాంపౌండే మనం పైరువేట్ అంటాం, ఇంకా NADPH, ఈ 2 ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, ఈ RUBPతో ఈ రుబిస్కోతో RUBPతో కంబైన్ అయ్యి విత్ ద హెల్ప్ ఆఫ్ రుబిస్కో మళ్ళీ అది కెల్విన్ సైకిల్కి వెళ్ళిపోతుంది. సో ఈ పైరువేట్ మళ్ళీ మీసోఫిల్ సెల్స్కి వెళ్ళి అక్కడ ఒక ATPని వాడుకొని మళ్ళీ పెప్గా రీజనరేట్ అయిపోతుంది. సో స్టార్టింగ్ కాంపౌండ్గా. ఇప్పుడు నెక్స్ట్ క్యాంప్ పాత్వే వచ్చి వెరీ డ్రై క్లైమేట్ అనమాట. అండ్ అన్లైక్ అదర్ ప్లాంట్స్ ఇవి డే టైమ్ స్టొమాటోని క్లోజ్ చేస్తాయి, నైట్ టైమ్ స్టొమాటోని ఓపెన్ చేస్తాయి. సో C4 ప్లాంట్స్లో ఇవి కూడా పెప్ కార్బాక్సిలేజ్నే వాడతాయి టు ఫిక్స్ కార్బన్ డైఆక్సైడ్ ఫార్మింగ్ ఆక్సిలో అసిటిక్ యాసిడ్. ఇప్పుడు ఆక్సిలో అసిటిక్ యాసిడ్ కాస్త మ్యాలేట్గా కన్వర్ట్ అవుతుంది. ఇవి వెళ్ళి వ్యాక్యూల్స్లో స్టోర్ అవుతాయి ఈ మ్యాలేట్ డ్యూరింగ్ డే టైమ్ స్టొమాటో క్లోజ్ అయినప్పుడు. సో కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టోర్డ్ మ్యాలేట్ అండ్ ఎంటర్స్ ద కెల్విన్ సైకిల్. అలా సో వ్యాక్యూల్లో సో డే టైంలో when the stomata is క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ కాస్త మళ్ళీ
స్టోర్డ్ మ్యాలెట్ నుంచి బయటికి తీసి అది కెల్విన్ సైకిల్కి వెళ్తుంది. ఈ పిక్చర్లో మనం చూస్తున్నాం కదా, స్టొమాటో నైట్ టైం ఓపెన్లో ఉంటుంది, స్టొమాటో డే టైం క్లోజ్లో ఉంటుంది. సో నైట్ టైం స్టొమాటో ఓపెన్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఇలా వెళ్ళి బైకార్బోనేట్ అయ్యి పెప్పుతో కలిసి ఆక్సలాస్టిక్ యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఇది మ్యాలెట్ అయ్యి మ్యాలెట్ కాస్త మ్యాలిక్ యాసిడ్గా వాక్యూల్లో స్టోర్ అవుతుంది. సో స్టోర్ అయిన తర్వాత ఇప్పుడు డే టైం స్టొమాటో క్లోజ్లో ఉన్నప్పుడు మ్యాలిక్ యాసిడ్ని బయటకు తీసుకొచ్చి ఈ మ్యాలిక్ యాసిడ్ కాస్త మ్యాలేట్ అవుతుంది. ఈ మ్యాలేట్ మళ్ళీ పైరువేట్ అయ్యి ఈ మ్యాలెట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని అది కెల్విన్ సైకిల్కి వెళ్తుంది. సో ఓకే, సో ఈ కార్బన్ డైఆక్సైడ్ తీసేసుకున్న తర్వాత మ్యాలెట్ కాస్త పైరువేట్ అవుతుంది. పైరువేట్ అయ్యి మళ్ళీ ఇది స్టార్చ్ అవుతుంది. సో ఈ సైకిల్నే మనం క్యాంప్ పాత్వే అంటాం. సో C3కి C4కి డిఫరెన్స్ ఏంటంటే C3 ప్లాంట్స్ C3 ప్లాంట్స్ టెంపరేచర్ 15 to 25 degrees Celsius వరకు టాలరేట్ చేయగలదు. కానీ C4 ప్లాంట్స్ 30 to 35 degrees Celsius వరకు టాలరేట్ చేయగలదు. సో యాబ్సెన్స్ ఆఫ్ మ్యాలెట్, సో C3లో మ్యాలెట్ ఉండదు, సో C4లో మళ్ళీ మ్యాలెట్ ఉంటుంది. సో 1 కార్బాక్సిలేషన్ రియాక్షనే జరుగుతుంది, ఇక్కడేమో 2 కార్బాక్సిలేషన్ రియాక్షన్స్ జరుగుతాయి. సో ఇక్కడేమో బైకార్బోనేట్ అనేది సబ్స్ట్రేట్ C4లో, ఇక్కడ CO2 అనేది సబ్స్ట్రేట్. సో ఇక్కడ యూజువల్ లీఫ్ స్ట్రక్చర్ ఉంటుంది C3లో. ఇక్కడ ఏంటంటే అడిషనల్గా బండిల్ షీట్ సెల్స్, మీసోఫిల్ సెల్స్ ఉంటాయి. సో స్టొమాటో అనేది క్లోజ్ అవుతుంది C4 ప్లాంట్స్లో. అండ్ అడిషనల్ ATP కూడా కావాలి C4 ప్లాంట్స్లో అయితే. సో ఈ పిక్చర్లో మనకు కనిపిస్తున్న స్పేటియల్ సపరేషన్, టెంపోరల్ సపరేషన్. స్పేటియల్ సపరేషన్ అంటే కెల్విన్ సైకిల్, C4 పాత్వే, ఇవి రెండు స్పేస్తో సపరేట్ అయ్యాయి. ఇక్కడ ఏంటంటే C4 పాత్వే కెల్విన్ సైకిల్ టైంతో డిపెండ్ అయిందనమాట. అంటే నైట్ టైం జరిగేది డే టైం జరిగేది లాగా. సో మీసోఫిల్ సెల్స్, బండిల్ షీట్ సెల్స్, కానీ ఇక్కడ వచ్చి నైట్ టైము డే టైం. ఓకే, సో ప్రోడక్ట్ వచ్చి C3 ప్లాంట్స్లో ఫస్ట్ ఫామ్ అయ్యే G3 ఫాస్ఫోగ్లిసరేట్, అండ్ డే టైం ఫామ్ అవుతుంది, నైట్ టైం ఫామ్ అవుతుంది. ఇక్కడ మ్యాలేట్ డే అండ్ నైట్ ఫామ్ అవుతుంది. క్యాంప్ పాత్వేలో కూడా మ్యాలేట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో అనాటమీ దెర్ ఇస్ నో బండిల్ షీట్ సెల్స్. ఇక్కడ బండిల్ షీట్ సెల్స్ ఉన్నాయి C4లో. సో క్యాంప్ పాత్వేలో బండిల్ షీట్ సెల్స్ ఏమి ఉండవు. C4 ప్లాంట్స్లో ఒక్కటే బండిల్ షీట్ సెల్స్ ఉంటాయి. స్టొమాటో C3 ప్లాంట్స్లో ఎక్కువ ఉంటాయి, C4 ప్లాంట్స్లో కంటే కూడా. ఇంకా క్యాంప్ పాత్వేలో ఇంకా తక్కువ ఉంటాయి స్టొమాటో, ఎందుకంటే అవి డెజర్ట్ ప్లాంట్స్ కాబట్టి. ఫోటో రెస్పిరేషన్ వచ్చి అప్ టు 40% జరుగుద్ది C3లో. C4 క్యాంప్లో ఏంటంటే డిటెక్టబుల్ కాదు. సో స్పీషస్ వీట్, పొటాటో, రైస్, దీంట్లో అయితే షుగర్ కేన్ C4 ప్లాంట్స్, షుగర్ కేన్, సోర్గమ్, మేజ్. అదే క్యాంప్ పాత్వే అయితే పైనాపిల్, వెనీలా, క్యాక్టై. సో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఫోటో రెస్పిరేషన్కి వస్తే O2 అండ్ CO2 రేషియో. సెల్స్లో తక్కువ O2, హై CO2 కాన్సన్ట్రేషన్ ఉంటే నార్మల్ ఫోటోసిన్సిస్ జరుగుద్ది, కెల్విన్ సైకిల్ డామినేట్ చేస్తుంది. C4 ప్లాంట్స్లో ఏంటంటే లిటిల్ ఫోటో రెస్పిరేషన్ జరుగుద్ది, బికాస్ సో దే క్యారీ ద CO2 టు బండిల్ షీట్ సెల్స్ అండ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2ని బిల్డప్ చేస్తుంది. కెల్విన్ సైకిల్ రియాక్షన్స్ అన్నీ కూడా ఫేవర్ ఓవర్ ఫోటో రెస్పిరేషన్ కంటే కెల్విన్ సైకిల్ రియాక్షన్సే ఎక్కువ ఫేవర్డ్ అనమాట. సో ఎక్కువ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఉంటే ఫోటో రెస్పిరేషనే డామినేట్ చేస్తుంది. టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఫోటో రెస్పిరేషన్ పెరుగుద్ది అనమాట. సో రెగ్యులేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్కి వస్తే ప్లాంట్ సెల్స్లో క్లోరోప్లాస్ట్ ఉంటాయి, అవి ఫోటోసిన్సిస్ని టేక్స్ ప్లేస్ అవుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ టు గ్లూకోజ్. ప్లాంట్ సెల్స్లో మైటోకాండ్రియా కూడా ఉంటుంది, ఇంకా గ్లైకోలైసిస్, TCA సైకిల్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్, గ్లూకోజ్ టు కార్బన్ డైఆక్సైడ్. సో ఈ ఫ్యూటైల్ సైకిల్ని ప్రివెంట్ చేసేదే ఫ్యూటైల్ సైకిల్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సెల్ మస్ట్ రెగ్యులేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ కీ కెల్విన్ సైకిల్ ఎంజైమ్స్. సో
సో ఈ ఎంజైమ్స్ అన్నీ రెస్పాండ్ ఇండైరెక్ట్లీ టు రైట్ యాక్టివేషన్. సో లైట్ ఎనర్జీ ఈజ్ అవైలబుల్, కెల్విన్ సైకిల్ ప్రొసీడ్స్. నో లైట్ ఎనర్జీ అవైలబుల్, నో ఫిక్సేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో కీ చేంజెస్ ఏంటంటే కెల్విన్ సైకిల్ వర్సెస్ రెస్పిరేషన్లో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో లైట్ ఒకటి, లైట్ ఇంటెన్సిటీ ఒకటి, టెంపరేచర్, అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ O2. సెల్యులర్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి కీ మెటబాలైట్స్ NADPH, ATP, ఇన్హిబిటర్స్, రెడ్యూసింగ్ పవర్, ఇవన్నీ. సో ఇది కొంచెం బ్రీఫ్ అబౌట్ ఫోటో రెస్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.